ఒక నిండు సంసారం కళ్ళ ముందే కనిపిస్తున్న అందమైన భవిష్యత్తు. కానీ ఆ ఒక్క రాత్రి అంతా మారిపోయింది, తలకిందులైపోయింది. చల్లపల్లి రైల్వే పట్టాలపై ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఇద్దరు బిడ్డలతో కలిసి మౌనంగా మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయింది. కానీ పట్టాలపైకి దిగే ముందు కెమెరాకు చిక్కిన ఆ ఒక్క నిమిషం దృశ్యం ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తుందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి చల్లపల్లి రైల్వే స్టేషన్లోకి ప్రవేశించిన ఆ ముగ్గురు చివరిగా ప్లాట్ఫామ్ నుంచి పట్టాలపైకి వెళ్లే ముందు ఒక్క నిమిషం పాటు వారు మాట్లాడుకున్నట్టు సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఎస్, ఆ విజువల్ కూడా, ఆ ఫుటేజ్ ఒకసారి మీరు గమనించవచ్చు. అక్కడ విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో కూడా అక్కడ ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ కూడా వాళ్ళు ఒక క్షణం అక్కడ ఆగారు. మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. వాళ్ళు ముగ్గురు కూడా అక్కడ ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. డిస్కస్ చేసుకున్నాక ఆ పాప కూడా కొంచెం యువతలకు వచ్చింది. మళ్ళీ అక్కడ కొడుకుతో డిస్కస్ చేస్తున్నారు విజయారెడ్డి. క్లియర్గా కనిపిస్తుంది కదా. అక్కడ ఏదో డిస్కషన్ అయిపోగానే విజయారెడ్డి కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఒక 2 అడుగుల వెనకాలకి కొడుకున్నాడు, అలాగే కూతురు కూడా ఒక అడుగు దూరంలో వెనక్కి నడుస్తూ ఉంది. అలాగే ముగ్గురు ఒకరి వెనకాల ఒకరు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ మధ్యలో ఏం డిస్కషన్ జరుగుంటుంది అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే, అప్పటి వరకు ఆ పిల్లలకి ఆ తల్లి చెప్పలేదా? ఎక్కడికి వెళ్తున్నామని చెప్పకుండానే హాస్టల్ నుంచి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఈరోజు తీసుకొచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నామని చెప్పకుండా మనం ఎక్కడికో ట్రిప్కి వెళ్తున్నాం లేకపోతే బయటకు వెళ్తున్నామని ఆ తల్లి చెప్పిందా? ఎక్కడైతే వాళ్ళు ఆగారో, ఎక్కడైతే వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారో ఆ 1 మినిట్ అక్కడే తల్లి చెప్పిందా? మనం చనిపోబోతున్నాం, ముగ్గురం చనిపోబోతున్నాం, నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అని ఆ పిల్లలతో ఆ విజువల్లో చూసినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది కదా. అంటే ఒక్కసారిగా పిల్లలు కూడా వెనకడుగు వేసిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఆ విజువల్లో మనకి క్లియర్గా, ఆ సీసీ ఫుటేజ్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ముగ్గురు ఒకసారి డిస్కషన్ చేసుకున్నారు, అక్కడే పిల్లలకి చెప్పిందా? అప్పటి వరకు ఆ తల్లి పిల్లలకి చెప్పలేదా? చెప్పుంటే వాళ్ళు ముందే నిలువరించేవాళ్ళేమో. మేబీ అప్పటి వరకు కూడా పిల్లలకి చెప్పలేదేమో. ఆ 1 మినిట్ అక్కడ ఏదైతే అక్కడ మీకు రౌండ్ సర్కిల్లో కనిపిస్తూ ఉంటుంది, ఆ వీడియో మీరు చూడొచ్చు, ఆ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకున్నారు. ఒక్కసారిగా వెనక్కి కూడా వాళ్ళు ఒకసారి తిరిగి చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఆ పాప కూడా కొంచెం యువతలకు వచ్చేసిన దృశ్యం మనకి కనిపిస్తుంది. అక్కడ ఏం జరిగిందో డిస్కషన్, మరి ఆ తల్లి కూడా ఆ పిల్లల్ని వారించిందో ఏంటో తెలియదు, కానీ అక్కడ కోప్పడిందో ఏమో మీ ఇష్టం, మీరు వస్తే రండి లేకపోతే లేదు, నేనైతే వెళ్ళిపోతున్నాను, ఇలాంటి పదాలు ఏమైనా అక్కడ వాడిందో ఏంటో తెలియట్లేదు అక్కడ. బట్ ఎందుకంటే ఒక అడుగు వెనక్కి వేసిన దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది. పిల్లలు కూడా ఒకంత ఆ టైంలో భయానికి గురయ్యారేమో. అమ్మ ఏంటి ఈ డెసిషన్ తీసుకుందా అని అనిపించిందేమో ఆ పిల్లలకు కూడా. ఒక క్షణం ఆగారు. కానీ తల్లి ఆ మాటల్ని, ఆ పిల్లలు చెప్పిన మాటల్ని విన్నట్టుగా కూడా అనిపించట్లేదు. ఆమె ఆ కోపంతో వెళ్ళిందా, పంతంతో వెళ్ళిందో, కానీ అక్కడ జరిగిన ఆ డిస్కషన్, ఆ 1 మినిట్ ఆ డిస్కషన్ ఏదైతే జరిగిందో, ఆ ఒక్క నిమిషం ఏదైతే డిస్కషన్ జరిగిందో దాన్ని వదిలేసి తల్లి కూడా అలాగా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఇది అందరినీ కూడా ఒకసారిగా ఆలోచింపజేస్తుంది. ఆ పిల్లల భవిష్యత్తు కూడా అక్కడ ఆ తల్లి చిదిమేసిందా? అంటే ఆ తల్లి, నేను వెళ్ళిపోతాను, నేను చనిపోవడానికి, నేను ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను, నా తర్వాత మిమ్మల్ని ఎవరు చూడరు, మీరు ఇబ్బందులు పడతారని వాళ్ళకి ఏమన్నా అక్కడ ఆ టైంలో చెప్పిందా, మోటివేట్ చేసిందా? ఆ తల్లి బాధను కూడా వాళ్ళు అక్కడ పాజిటివ్గానే తీసుకున్నట్టున్నారు. తల్లి ఏది చెప్తే అది అన్నట్టు కూడా ఆ చివరి క్షణం పిల్లలు కూడా ఆలోచించి ఆ తల్లి ఎలా వెళ్తే అలాగే వాళ్ళ వెనకాలే ఆ పిల్లలు ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ విజువల్ చూడొచ్చు, ఎంత దారుణంగా ఉందంటే. అంటే ముందే పిల్లలకి చెప్పలేదు, లేకపోతే ఆమె ఏమన్నా ముందే అనుకుందా, లేకపోతే ఏంటి? వాళ్ళ ఆమె చేతిలో వాటర్ బాటిల్, ఒక క్షణం ఇది చేయడం కరెక్ట్ కాదు అని అనుకున్నారా? ఏం ఆలోచించారో పూర్తిగా అర్థం కాలేదు. బట్ అక్కడ ఏదో ఆ ఒక్క నిమిషం ఏదైతే ఉందో, ఆ ఒక్క నిమిషం ఆ ముగ్గురు మధ్య, ఆ తల్లి పిల్లల మధ్య డిస్కషన్ జరిగింది, ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే వాళ్ళ అడుగులు కూడా మనకు ఆ విధంగానే కనిపిస్తున్నాయి. ఒక పాప కొంచెం వెనక్కి రావడం, మళ్ళీ ఆ బాబు ఒక్కసారిగా వాళ్ళ అక్క వైపు చూడడం, ఆ తల్లి కూడా కొంచెం ఇటు తిరిగి ఒక్కసారిగా మళ్ళీ కొంచెం సీరియస్గా ముందుకు ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళిపోవడం, తర్వాత ఆ బాబు కొంచెం ఒక అడుగు దూరంలో నడవడం, ఆ అమ్మాయి ఇంకొక అడుగు దూరంలో నడవడం కూడా ఒక మిస్టరీగా ఉంది. ఆ పిల్లలు ఒకంత అప్పుడు షాక్కి గురయ్యారా,
మా అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది, చెప్పినా వినట్లేదని అనుకుందా, లేకపోతే ఏమనుకున్నారో కొని, బట్ అలాగే వెళ్ళిపోతారు చూడండి. ఆ డౌన్ మొత్తం ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ వరకు కూడా అలాగ ఒకరినొకరు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క 2 అడుగుల దూరంతో కూడా వాళ్ళు వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఆ ఒక్క క్షణంలో ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ చాలా కీలకం. ఆ పిల్లలకు అప్పటి వరకు పాపం తెలీదు, అప్పుడే తల్లి చెప్పినట్టుగా కూడా కనిపిస్తుంది. అసలు ఆ నిమిషం పాటు ఆ తల్లి తన బిడ్డలతో ఏం చెప్పింది, లోకాన్ని చూడాల్సిన ఆ పసి ప్రాణాలు కన్నతల్లి వెంటే కాటికి నడవడానికి ఎలా సిద్ధపడ్డారు, అమ్మ అని పిలిచే గొంతులే మౌనంగా మరణాన్ని ఎలా ఆహ్వానించాయి, ఆమె కళ్ళలో కనిపించిన ఆఖరి ఆవేదన ఏంటి, అదే ఇప్పుడు మిస్టరీగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో అత్యంత కీలకమైన దృశ్యంగా కూడా మనం చూడాలి. ప్లాట్ఫామ్ వదిలి పట్టాలపైకి దిగే ముందు ఆ ముగ్గురు ఒక నిమిషం పాటు ఆగి మాట్లాడుకోవడం, సరిగ్గా ఆ ఒక్క నిమిషమే ఈ కేసులో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అప్పటి వరకు మామూలుగా నడిచిన ఆ ముగ్గురు, అంటే నిన్నటి నుంచి కూడా మనం చాలా విజువల్స్ చూస్తూ ఉన్నాం. వాళ్ళు వాటర్ బాటిల్ పట్టుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకి నడిచేటప్పుడు కానీ, ఆ 8-9 ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఆ తల్లి చేతులు పట్టుకొని ఆ పిల్లలు నడవడం కావచ్చు. బట్ ఈరోజు వచ్చిన సీసీ ఫుటేజ్ ఆ ఒక్క నిమిషం వాళ్ళు డిస్కస్ చేసుకున్నది చాలా కీలకంగా ఇక్కడ మారిందని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే పిల్లలకు అప్పటి వరకు తెలీదు తల్లి ఏం చేయబోతుంది ఏంటి అనేది కూడా తెలీదు. అంటే వాళ్ళని ఎప్పట్లాగా చూడ్డానికే వచ్చింది ఆ అర్ధరాత్రికి కూడా తల్లి అని అనుకునే పిల్లలు తల్లి ఏది చెప్తే అది అన్నట్టు కూడా వెంటొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ ముగ్గురు అక్కడ ఎందుకు ఆగారు అనేది ఇప్పుడు చిక్కని ప్రశ్నగా కూడా తెలుస్తూ ఉంది. 17-18 ఏళ్ల వయసున్న ఆ పిల్లలు అంతకుముందు వరకు సాధారణంగానే ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ విజువల్లో చూసినా కూడా. కానీ పట్టాలపైకి వెళ్లే ముందు జరిగిన ఆ సంభాషణ తర్వాతే వారి కదలికల్లో మార్పు వచ్చినట్టుగా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అక్కడే అసలు విషయం వారికి చెప్పిందా, నేను లేకపోతే మీరు ఉండలేరు, అందరం కలిసి వెళ్ళిపోదాం అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏమైనా చేసిందా? నిజంగా అక్కడ చూస్తే మనకి ఆ క్షణం అదే అనిపిస్తుంది. అంటే మీరు వస్తే రండి లేకపోతే లేదు, ఇది నా ఫైనల్ డెసిషన్, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అయితే ఎవరు బాగా చూసుకోరు, నేనైతే ఆత్మహత్య చేసుకుంటున్నానని వాళ్ళని బాగా అక్కడ బ్లాక్మెయిల్ చేసిందా అంటే ఆ విజువల్లో కూడా మనకి క్లియర్గా అదే కనిపిస్తుంది. ఎందుకనంటే అందరూ ఒక్కొక్క చోట ఆగి ఒకసారి డిస్కషన్ చేసుకొని ఆమె కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోతున్న దృశ్యం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ డిస్కషన్ జరిగిందా, మా బ్లాక్మెయిల్ చేసిందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి. లేక ఆ పిల్లలకు అంతు చిక్కని ఏదో భయంకరమైన నిజాన్ని చెప్పి వారిని ఏమైనా ఒప్పించిందా? ఆ ఒక్క నిమిషం సంభాషణలో ఏముంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయశాంతి భర్త కూడా చివరి వరకు పిల్లలకు ఆ విషయం చెప్పు ఉండదేమో అనే అనుమానాన్ని ఈరోజు ఆయన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి అతడి మాటలు వినే ప్రయత్నం కూడా మనం చేద్దాం. మరి అట్లీస్ట్ వాళ్ళ తెచ్చేసుకుని తనతో పెట్టుకుంటే మీరు ఎప్పుడన్నా అనలేదా అలా అన్నాను హాస్టల్లో ఎందుకు? కానీ అలా ఉంటే అలా స్టడీ ఇబ్బంది అవుతుంది అనుకున్నాను నేను, అంతేగాని అమ్మాయికి ఇంట్లో అనిపించలేదు నాకు. వాళ్ళది ఎప్పుడైనా కొంచెం ఏదైనా చెప్తే మనకు తెలుసుంటుంది. మనకు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా చేపిద్దాం, ఎలా ఉంటుంది, ఎలా ఎప్పుడు మాకు వేరే ప్రపంచం లేదమ్మా, వాళ్ళ పిల్లల ప్రపంచమే. అసలు ఎంత బాగున్నారో రండి, ముగ్గురిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారో ఆవిడ అర్థం కావట్లేదు అసలు ఎవరికి. బాబు కళ్ళ ముందే కనిపిస్తుంది. అదే అంటున్నా, బాబు అసలు ఎంత బాగున్నాడు, ఇద్దరు బాగున్నారండి, పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. వాళ్ళైనా ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారంటే ఎంత అండి ఏజ్? 18th పాప ఉంటుంది, 17-18 years పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళైనా వద్దమ్మా డాడీతో మాట్లాడదాం ఒకసారి ఎందుకు అనలేకపోయారు ఆవిడ అలా తీసుకెళ్తుంటే? నాకు తెలిసిన మట్టుకైతే అప్పటి వరకు దాకా చెప్పలేదు, లేకపోతే మమ్మీ మీద ప్రేమ, వాళ్ళు ఏమనలేరు అంతే. అది అది పిచ్చి ప్రేమనా, అది ఆ పిచ్చి ప్రేమనే వీళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చింది. తండ్రి కూడా మాటలు మనం విన్నాం. ఆ తల్లి పిచ్చి ప్రేమ వాళ్ళని ఇంతవరకు నమ్మించి తీసుకెళ్ళింది అనేది కూడా ఆయన బాధపడుతున్నారు. ఆ చివరి వరకు కూడా ఆ తల్లి చెప్పలేదు అనేది ఆయన కూడా ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్లో ఆ ఒక్క నిమిషం దృశ్యం చూస్తుంటే మాత్రం తల్లి మాట్లాడుతుంటే పిల్లలు మౌనంగా వింటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ మాటలు విన్న తర్వాతే వారు పట్టాల మీద కడుగేశారు. అంటే
ఆ ఒక్క నిమిషంలోనే వారిని మృత్యువుకు సిద్ధం చేసిందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి.